అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు భక్తి ప్రవృత్తులతో వీక్షించేందుకు ఆతృత ప్రదర్శిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠకు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. మరింత సమాచారం వేద పండితుల ద్వారా మా ఖమ్మం ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా ఇవాళ అంతా రామమయం అనే తరహాలో కొనసాగుతుంది. దేశంలో దాదాపు దశాబ్దాల కాలంగా అయోధ్యలో రామాలయం, రాముడు జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించడం, అందులో అక్కడ ప్రాణప్రతిష్ఠ జరగటం, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలోకి ఋషులు, తాత్వికులు, అలాగే దేశంలో ఉన్న ప్రముఖులంతా కూడా అయోధ్య నగరానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ భక్తులు, ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులు, దేశాధినేతలు కూడా అయోధ్య వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న రైళ్లు కూడా ప్రముఖులంతా కూడా ఇప్పటికే అక్కడికి అయోధ్య నగరానికి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలే కానీ శైవాలయాలు కానీ మొత్తం కూడా రామమయం అవుతున్న నేపథ్యంలో ఈ రాముడి ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటిది, అలాగే ఈ చరిత్రకు సంబంధించినంత వరకు వేద పండితుల ద్వారా తెలుసుకుందాం. అంటే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రముఖులు అందరూ కూడా దేశ ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి రాష్ట్రపతి అంత ముఖ్యమంత్రులందరికీ కూడా ఈరోజు ఆహ్వానాలు అందినాయి. కొందరు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. 12 గంటల ప్రాంతానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో దీని ఉద్దేశం ఏంటిది, దీనికి ఉన్న ఇతిహాసం ఏంటిది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాన్నే. ఎన్నో ఏళ్ల నుంచి, గత 500 సంవత్సరాల నుంచి నిరీక్షించిన కళ సార్థకమైంది. ఎందుకంటే రాములు వారి పుట్టిన ఊరులో మనకి దేవాలయం లేదు. ఎక్కడో భద్రాచలంలో ఆయన వచ్చి వెలిసిన చోట మనం ఇన్నాళ్ళు కళ్యాణం జరుపుకుంటున్నాం. కానీ పుట్టిన చోట ఆయనకి ఎక్కడా లేకపోవడం వల్ల ముత్తాతల దగ్గర నుంచి మన వాళ్ళు అంటే చాలామంది 500 ఏళ్లుగా నిరీక్షణ కళ ఇవాళ నెరవేరుతోంది. ప్రాణప్రతిష్ఠ అంటే అసునీతే చక్షుపున ప్రాణమహనో దేహి భోంగ్యోక్పస్మే స్వరముత్యం తామనతే మృడయాన్ స్వస్తి అమృత వై ప్రాణమృత ప్రాణ అంటే స్వామివారికి విగ్రహంలో జీవకళను వేయటం, అంటే మంత్రోచ్చారణ ద్వారా జీవకళను ప్రతిష్టాపన చేయటం. ప్రతి ఒక్క శిల్పి అనేది ఏంటంటే శిల్పాన్ని చెక్కుతాడు, తొక్కుతాడు, దాని రకరకాలైన మెరుగులు దిద్దుతాడు. ఒక్కొక్క దాంతో కూడా ఉలిని ద్వారా రకరకాలైన మెటీరియల్ ద్వారా స్వామివారిని తొక్కుతూ చేస్తూ ఉంటారు. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటంటే సామాన్యంగా అగిపులతో మనం హోమాలు చేస్తాం. కానీ ఇక్కడ హైందవ సంప్రదాయ ప్రకారం అగ్నిమథనం అనేది జరుగుతుంది. అంటే మజ్జిగ ద్వారా మనం ఎలా చిలుగుతామో అగ్నిని కూడా అంతే చిలుగుతాం. ఆ చిలికి హోమద్రవ్యం ద్వారా స్వామివారికి పవిత్రమైన అగ్నితో దీపారాధన, షోడశ కర్మాధికారాలతో స్వామివారి ప్రతిష్టాపన అంటే పుణ్యావచనం ప్రాణ ప్రతిష్టాపన జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాణ ప్రతిష్టాపన వల్ల విగ్రహం తేజస్సు కలిగి సకల రోగాలు రక్షించే రాముడికి ప్రాణం పోయటం జరుగుతుంది. కాబట్టి మన హైందవ సంస్కారం ప్రకారం ఇన్ని సంవత్సరాల నుంచి నిరీక్షణతో ఎదురు చూస్తున్న కళ మోడీ గారి దయ వల్ల ఈనాడు ప్రాణ ప్రతిష్టాపన జరుగుతోంది. కావున ప్రతి ఒక్కట్లో కూడా రామరాజ్యంగా విలసిల్లాలి. అంతేకాకుండా రాములు వారికి ఇన్నాళ్ల కళ, మన దేశమంతా కళ నెరవేరుతోంది. సమస్త జనాలు కూడా నిరీక్షించే కళ నెరవేరాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు సృజనా భవంతు. అట్లాగే అంటే జగన్మోహనాకారుడు, ఈ లోకైక్య రాముడు, ఆత్మారాముడు, జగదభి రాముడు అంటున్న నేపథ్యంలో ఈ రామాలయంలో రాముడికి ఒక్కడికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందా? సీత, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు కూడా ఈ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందా? దాన్ని అంటే ఇప్పుడు ఈరోజు జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో పాటు వీళ్ళకు కూడా జరుగుతుందా? వీళ్ళకు కూడా జరుగుతుంది. తర్వాత ముందు రాముల వారి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత సీతారామ లక్ష్మణులకి, అట్లనే ఆంజనేయ స్వామి వారికి కూడా ప్రతిష్ఠ జరుగుతుంది. అన్నీ ఆలయ ప్రాంగణంలో జరుగుతాయి. ఇవాళ 12 గంటల నుంచి 1 గంట మధ్యలో కనీసం 84 సెకండ్ల ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. కావున అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఆ యొక్క నిమిషం కోసం. సర్వేజన సుఖినో భవంతు. వేద పండితులు మొత్తం కూడా అక్కడికి అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. అంటే ప్రతి ఇంటిలో కూడా ఇవాళ ప్రతి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ భక్తులు మొత్తం కూడా, హైందవేతరులు కూడా మొత్తం కూడా ఈ రాముడి జన్మభూమికి అంటే దశాబ్దాలుగా 350 సంవత్సరాల కాలంగా నిర్మించాల్సిన ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1800 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చుతో. ఈ నేపథ్యంలో అక్కడ రాముడికి ప్రాణప్రతిష్ఠ, అలాగే భరతుడికి, శత్రుఘ్నుడికి, ఇటు హనుమంతుడికి, మహాలక్ష్మికి కూడా
కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ జరపనున్నారని చెప్పని వేద పండితులు చెప్తున్నారు. ఈ రామాలయంలో జరిగే అయోధ్యలో జరిగే రామాలయంలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా తలంబ్రాలు పంపించారు. భక్తులు కూడా ఆ రామాలయ నిర్మాణం కోసం విరివిగా కోటాను కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు విదేశాల నుంచి కూడా ఇచ్చారు. అయితే ఈ రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ ఆలయాన్ని భయపెట్టే విధంగా కూల్చివేస్తామని చెప్పిన వార్తలు వస్తున్న నేపథ్యంలో అయోధ్య నగరాన్ని మొత్తం కూడా కట్టుదిట్టమైన ఎన్ఎస్జీ గార్డుల సంరక్షణలో ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మొత్తం కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ఆలయాల్లో మొత్తం కూడా కోలాహలంగా మారుతుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో భక్తులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయోధ్య వైపు దృష్టి సారించారు. ప్రసార మాధ్యమాలు కూడా అయోధ్య వైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈరోజు జరిగే బాలరామాయణ ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పని ఆబాల గోపాలం మొత్తం కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.